మన తెలంగాణ రైతన్నల కోసం ప్రభుత్వం చక్కటి పథకం తెచ్చింది. పేరు ఏమిటి అంటారా? రైతు భరోసా. పంటలకి పెట్టుబడి కష్టాల్లో ఉన్న మన అన్నదాతలకి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. రైతు భరోసా అంటే ఏమిటి? ఇది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకి సంవత్సరానికి ఎకరానికి రూ. 12 పెట్టుబడి సాయం ఇస్తోంది. ఇది 2 విడతల్లో ఖరీఫ్, రబీ సీజన్లకి చెరో రూ. 6 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇది ఎప్పటినుంచి ఉన్నదంటే 1990లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో మొదలుపెట్టింది. మొదట రూ. 8 ఇస్తున్నారు, ఆ తరువాత 10,000 ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ. 12 ఇస్తున్నది. పథకానికి ఉద్దేశాలు ఏంటంటే రైతుకి పెట్టుబడి సాయం అందించాలి, వ్యవసాయంలో ఉత్పత్తి పెరగాలి, ఆర్థిక భరోసా ఉండాలి, కొత్తగా వాడే పద్ధతులు రైతన్నను తీసుకురావాలి. ఎవరు అర్హులు? మన తెలంగాణ రైతు అయి ఉండాలి. వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. మన పేరు మీద భూమి ఉండాలి. ఆ భూమి ధరణిలో నమోదై ఉండాలి. సాగుకి సెట్ అయ్యే భూమి అయి ఉండాలి. బీడు భూమి, రాళ్ల భూమి, వెంచర్ ల్యాండ్స్ అయితే అర్హులు కాదు. పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందే రైతు బంధు తీసుకున్న వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా అర్హులైతే మాత్రం మండల వ్యవసాయ అధికారిని కలవాలి. దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. వివరాలు బరువుగా పూరించి ఆధార్, భూపత్రాలు కాపీలతో ఇచ్చేయాలి. అప్పుడు అధికారులు చెక్ చేసి అర్హులైతే జాబితాలో పెడతారు. నిధుల జమ ఎలా జరుగుతుంది? మొదట 3 ఎకరాల రైతులకి డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 5 ఎకరాల వరకు రైతులకి డబ్బులు ఇస్తున్నారు. ఒకసారి జాబితాలో పడితే 2 సీజన్లకి డబ్బు బ్యాంకులో పడిపోతుంది. ముగింపు: ఇది కేవలం డబ్బు ఇచ్చే పథకం కాదు అన్నయ్య, మన తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి, రైతన్నలకి భరోసా ఇవ్వడానికే. మీరు అర్హులైతే మిస్ అవ్వకండి. రైతు భరోసాతో ముందుకు పోదాం.